నా పేరు నందగోపాలకృష్ణ. ప్రజలు NGK అని పిలుస్తారు. వచ్చాడు ప్రజాసేవకుడు. ముద్ద వెయ్యాక కానివ్వండి రా. అమ్మా నీకెన్ని కళ్ళమ్మా? మీ ఈడు వాళ్ళకి కొత్తగా పెళ్ళైతే తలుపులేసుకుని లోపలే పడుంటారు. నువ్వు బయట ఏడుస్తున్నావు. పక్కింటి వాళ్ళు చూసి నవ్వుతున్నారు. విడిగా ఉండండి రా అంటే దానికి ఒప్పుకోవు. అవును, నేనా వెళ్ళనంటున్నా? ఇదిగో ఇదే రానని మొండిపట్టి పడుతోంది. ఇదిగో నా కోడల పిల్లని ఏమన్నా అన్నావో మర్యాద దక్కదు. చెప్పు తెగుద్ది. తీసుకుపోయేవాడు ఏ సింగపూర్కో అమెరికాకో తీసుకుపోవాలి. పెద్ద చదివింది మాత్రం ఎంటెక్ పిచ్చడి. 2 సంవత్సరాలు ఊరంతా చెప్పుకు తిరిగాను మా అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడని. అంతలోనే తిరిగి వచ్చేసావు అరకు వ్యవసాయం చేస్తాను అని. అరకు వ్యవసాయం అట. 6వ తరగతిలోనే 4 సార్లు ఫెయిల్ అయిన నా తల్లి దాని పేరు అరకు వ్యవసాయం కాదు, ఆర్గానిక్ వ్యవసాయం. కంపెనీలో పనిచేయడం కూడా ఒక పనేనా? తెల్లవారుగానే కాడు గీకి లోపల పెట్టి తాళం వేసేస్తున్నారు. ఇదిగా ఇంత చిన్న కుర్చీలో రోజంతా కంప్యూటర్ చూస్తూ కూర్చుంటే వెన్నెముక అరిగిపోతుంది. గంట కొడితే ఫుడ్, రాత్రి అయితేనే తలుపులు తెరిచి వదిలేస్తున్నారు. వింటుంటే అచ్చం జైల్లో లేదు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా తెల్లవారుజామునే లేచి మన పొలంలో దిగి మనసుకు నచ్చినట్టుగా తృప్తిగా పని చేసామా, మధ్యాహ్నం కడుపు నింపుకొని పచ్చని చెట్టు కింద పడుకొని నిద్రపోయావా, ఆ తర్వాత సాయంత్రం చంద్రుడు వచ్చే అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందించామా. ఆహా ఆహా! ఆ నిమిషంలో మట్టి వాసనతో వచ్చే గాలిని ఒకసారి కళ్ళు మూసుకుని అలా ఆస్వాదించి చూడు. నువ్వు ఇక్కడ ఫ్యాన్ వేసుకుని ఒక్కో పొత్తతో ఉంటున్నావు, అక్కడ దేవుడే గాలిగా వేస్తున్నాడు. సిద్ధాంతమా? నిన్ను ఇష్టపడి ఒకటి పెళ్లి చేసుకుంది చూడు, పిచ్చి వెధవా. దాన్ని పిచ్చని రమ్మా, లవ్. పొద్దుపోయిందిరా, లేకపోతే చీపురు కట్ట తిరగేసేదాన్ని. ఇదిగో ఆడు జిమ్మడిపోను ఒక పుల్ల ఇసుకి 20 రూపాయలు తీసుకున్నాడు. అయ్యో లోపలికి పొండ్రా, నా ప్రాణాలు తీకండి.
హే, ఎందుకు ఇలా వాసన చూస్తున్నావు? వాసన వాసన ఏంటి? నేనేం పర్ఫ్యూమ్ వేసుకోలేదే. పర్ఫ్యూమ్ కాదురా, మట్టి వాసన. నాకు నీలో నచ్చింది ఇదే. అన్నా, మా పక్కింటి సీరుగాడు కడుపుతో ఉన్నవాని పిల్ల మహాలక్ష్మిని కడుపు మీద తన్నాడు. రక్తం బాగా పోతుందన్నా. ఈ టైంలో అంబులెన్స్ బండి ఏది దొరకడం లేదన్నా. నువ్వు త్వరగా రా అన్నా. ఐదు నిమిషాలు లేట్ అయింటే బిడ్డ పోయేది, 10 నిమిషాలు లేట్ అయింటే ఇద్దరు పోయేవారు. డాక్టర్, ఏమైంది? ఇద్దరు సేఫ్గా ఉన్నారు, బాయ్ చైల్డ్. చూడండి, నేను మీకు నిజం చెప్పనా? అసలు రాత్రంతా నేను నిద్రపోతే ఒట్టు. ఇదేదో మా పార్టీ గొప్పదనం చెప్పడం లేదు. తల్లి బిడ్డ క్షేమం అని తెలిసిన తర్వాతే నా ప్రాణం లేచి వచ్చింది. అర్ధరాత్రి కానివ్వండి, మిట్ట మధ్యాహ్నం కానివ్వండి, మీకు సమస్య అని తెలిస్తే మరుక్షణమే మీ ముందుంటాను. చాలా సంతోషం. మంచిది బాబు. గోపాలం రంగంలోకి దిగాడు. ఇలా సమాజ సేవ చేయడానికేనా ఇల్లు నగలు తాకట్టు పెట్టి వాళ్ళని పెద్ద చదువులు చదివించాం? ఇదిగో నీ కొడుకుని కుదురుగా బుద్ధిగా ఉండమని చెప్పు, లేదనుకో. ఏయ్ పోవే, మా వాడేమన్నా వాళ్ళని పిలిచాడా? హాస్పిటల్లో స్టాఫ్ ఎవరు లేక 10 మంది చనిపోయారు. హెల్త్ మినిస్టర్ ఢిల్లీలో మకాం వేస్తాడా? ఆయుధాల కొండలో ఇండియాది ప్రథమ స్థానమా? రేయ్, ఈ ఊళ్ళో కడుక్కోవడానికి నీళ్ళెవరా? ఛానల్ మార్చో. ఏమే, నీ కొడుకు మారడా? ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కో దాని మీద పిచ్చి. ఆడికి ఈ దేశం మీద పిచ్చి. గిరన్నా, ఏమైందన్నా ఇలా పడున్నావు? కుమ్మేశారు బాబు. ఎమ్మెల్యేనా? ఏనా, ఆయన గురించి ఊరికే తెలుసు కదన్నా. తెలిసి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఊరికే వెళ్ళలేదు బాబు. మొదట్లో బాగా మాట్లాడేవాడు. ఇప్పుడు పని పడిందని ఓ సాయం అడగటానికి వెళ్ళాను. సహాయం, అది వాణ్ణి. అంత కష్టం ఏమొచ్చింది? మా అమ్మాయికి బెజవాడి నుంచి మంచి సంబంధం వచ్చింది. కుర్రాడు మంచోడు. ఒకరినొకరు చూసుకోగానే బాగా ఇష్టపడ్డారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళమ్మ 2 లక్షల కట్నం అడుగుతుంది. ఎక్కడి నుంచి తెమ్మంటావు? సరే, తెలిసినోడు కదా అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను. బాగా తాగేసి ఉన్నాడు. 2 లక్షలు ఇస్తాను, 2 రోజులు మీ అమ్మాయిని పంపించు, మొదటి రాత్రిలో మొగుడిని ఎలా సుఖపెట్టాలో నేర్పిస్తారు అన్నాడు. కోపం వచ్చి తిట్టేశాను. వాడి మనుషులతో కొట్టించి ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. సరే, వదిలే అన్నా, ఏం పర్లేదులే. మా అమ్మ దగ్గర కొంచెం నగలున్నాయి, అవి తాకట్టు పెట్టి ఇచ్చేద్దాంలే. ఏం బాబు, ఈ ఊళ్ళో నన్ను కుక్కలు కూడా పట్టించుకోవు. అది నీకు తెలుసు. నన్ను నమ్మి డబ్బిస్తావా? స్తోమత స్థాయి చూసి చేసేదానికి పేరు సాయం కాదన్నా, అవసరానికి చేసేదే సాయం.
ఎందుకు నవ్వుతున్నావు? ఏమీ లేదు, వదిలే. ఏంటో చెప్పు. వదిలేయమన్నానా? నువ్వు చెప్తే వినవు. చెప్తేనే కదా వినగలను. కాదురా, నీలాంటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ఊరు ఎంత బాగుంటుందో ఆలోచించి చూశాను. ఏనా నేను ఇలా ఉంటా నీకు నచ్చలేదా? మీ చదువుకున్న వాళ్ళంతా మనకెందుకని పారిపోవటం వల్లే ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏ స్వార్థం లేకుండా నువ్వు ఎంత మంచి చేస్తున్నావే. నువ్వు రాజకీయాల్లో చేరి ఈ నియోజకవర్గం నీ చేతుల్లోకి వస్తే ఇంకెంత మంచి చేయగలవు. రా అన్న, అనవసరంగా ఏదో మాట్లాడతా. రా. ఏంటమ్మా, నేను 3 వారాల నుంచి చూస్తున్నాను, ఇక్కడే వెయిట్ చేస్తున్నావు. ఏంటి సమస్య? 3 వారాలుగానా? 3 నెలల నుంచి. 3 నెలలు. మేం మొత్తం 10 మంది ఉన్నాం. మా నాన్నలందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సర్వీస్లో ఉన్నప్పుడే చనిపోయారు. గవర్నమెంట్ కూడా వారసులకు ఉద్యోగం ఇస్తామని అనౌన్స్మెంట్ చేసింది. కానీ ముదనష్టపు కలెక్టర్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టడం లేదు. అరే, లోపలికి వెళ్ళి అడుగమ్మా. ఏ దేశంలో ఉన్నావన్నా? కలెక్టర్నా? కష్టపడి ప్యూన్ని అడుక్కుంటే తహసీల్దార్ని మాత్రం కలవగలిగాం. ఆయన ఒక పోస్టింగ్ కి 5 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నారు. మీదున్న కలెక్టర్ వరకు వాటా ఇవ్వాలట. ఉద్యోగం వచ్చాక బోల్డ్ అంత సంపాదిస్తారు కదా అని డైలాగులు కొడుతున్నారు. ఈ రోజు వరకు నిరాహార దీక్షలని, ధర్నాలని మేం చెయ్యని పోరాటం లేదు. నమ్మకం నశించిపోయి పేరుకి రోజు ఇక్కడికొచ్చి కూర్చుంటున్నాం. నువ్వు ఆ పేపర్స్ ఇవ్వమ్మా, నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను. అందుకే అన్నా, నువ్వు మాకు సాయం చేస్తావని. అయినా వద్దు. అరే ఇవ్వమ్మా, అడిగొస్తాను. ఏంటి గోపాలం, ఇక్కడేం చేస్తున్నావు? అదెల్లారా? స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం దేశం అనే కొట్టుకుంటున్నావు. కోప్పడకరా. ఇప్పుడేంటి, ఇది చిన్న పని, 5 నిమిషాల్లో అయిపోతుంది. నువ్వెమ్మెల్యే మనిషి అయి ఉండొచ్చు, కానీ ఆయన ఇదంతా చేస్తాడా ఏంటి? ఆ రోజు గిరి అన్నని కూడా. సరే వదిలేరా. ఛీ, ఈ చిల్లర పనికి ఎమ్మెల్యే ఎందుకురా? మన కౌన్సిలర్ సూరిగాడు చాలు. కౌన్సిలరా? నమస్తే అన్నా. ఏమ్మా లతా మనోహర్, అరే ఆ తండ్రి పని ఉద్యోగం కేసులు అందరూ రండమ్మా. తహసీల్దార్ అర్జెంట్ గా రమ్మంటున్నారు. కలెక్టర్ గారు స్వయంగా ఆర్డర్ ఇస్తారట. అయ్యో త్వరగా రండమ్మా, కలెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఆకాశాన్ని గొంతులేస్తాం. తప్పకమ్మా. ఏరా రాజా, ఒక కౌన్సిలర్ తలుచుకుంటే కలెక్టర్ని బెదిరించగలడా? నువ్వు మారవురా. స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్. ఆ చదువు ఇక్కడ పనికిరాదురా. నిన్న రాత్రి నుంచి అందరికీ ఫోన్లు, ఎవరూ తెలియట్లేదు. నోటికి వచ్చినట్టు అసహ్యంగా బూతులు మాట్లాడుతున్నారా. మనం వెంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ ని అన్నిటినీ ఆపేయాలట, లేదంటే చాలా భయం. బాబు నమస్కారం. మళ్ళీ చేస్తాను, చెప్పండి. మిగతా వాళ్ళందరికీ వేరేలా చెప్పాం, కానీ మీరే కదా మెయిన్. బాబు మనసు పెడితే సమస్య తీరిపోతుంది. అర్థం కాలేదు.
మీరు గుంపుగా కలిసి ఎంతో మంచి చేస్తున్నారు, అభినందనలు. కానీ ఈ ఆర్గానిక్ వ్యవసాయం మాత్రం వద్దు, వెంటనే ఆపేయండి. నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నీలాగంటే చిల్లర కొట్టి వాళ్ళ దగ్గర నుంచి చక్కెర వడ్డీ వాళ్ళ వరకు ఎందుకు పొడిగించడం? మీరు ఎలాగైతే మెయినో ఆ టైప్లో వీళ్ళందరికీ నేనే మెయిను. అందుకే మెయిను డైరెక్ట్గా కలిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని. చాలు బాబు, ఇక తగ్గండి. తగ్గనంటే ఈరోజు శుక్రవారం, మంచి రోజు నాడు చెడు మాట్లాడకూడదు. తగ్గండి. కాదన్నా మీరు తగ్గేలా చేస్తాం. వస్తాను బాబు. కృత్రిమంగా పొలాల్లో ఎరువులు వేయడం వల్ల మన మన్ను నీరే నాశనం అవుతున్నాయి. కొర్రలు, సజ్జలు, రాగులు, జిల్లేడు, వేప, అడదొడ లాంటి పంటల్ని ముందు పొలంలో పండించి ఆ తర్వాత వాటిని పీకేసి భూమిలో నాటి నాగలతో దున్నితే సహజమైన నైట్రోజన్ శక్తి లభిస్తుంది. పొలం నాశనం అయిపోయింది గోపాలం. కెమికల్ని కలిపి మిషన్ పెట్టి దున్నారు. ఇక గడ్డి పోచ కూడా మొలవదు. బాబు, ముందు బూతులు తిట్టారు, ఇప్పుడు ఇలా చేశారు, తర్వాత కాళ్ళు చేతులు తీసేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి బాబు, ఆ దేవుడికే తెలియాలి. బాబు, కాళ్ళు పట్టుకుంటారు. ఇవేవి వద్దు, వదిలే. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. నీతో పాటు వ్యవసాయం చేయాలనే కదా నా బిడ్డ అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఈ దారుణాన్ని భరించలేక ఊరేసుకున్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏదో కనుక దుర్గమ్మ దయ వల్ల ప్రాణాలకి ఏ ప్రమాదం లేదన్నారు. దయచేసి ఆ చిన్న పిల్లల జీవితాలు పాడు చేయకయ్యా.